పార్టీ 10 ఏళ్లు తెలంగాణను ఏలినటువంటి పార్టీ ఇక తిరుగులేదనుకున్నటువంటి తరుణంలో పార్టీకి షాక్ ఇచ్చారు 2023లో ఓటర్లు. అప్పటి నుంచి కారు టైర్లకు ముళ్ళు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేసు విచారించిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా ఫిరాయింపుల విషయాన్ని తేల్చాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే పార్టీలో మరో కుదుపు. కేసీఆర్కు విశ్వాసపాత్రుడిగా ముద్రపడ్డ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. పార్టీలో ఉండలేనంటూ రాజీనామా చేశారు. ఈ ఇష్యూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ రాజీనామాలు ఒక గువ్వల బాలరాజుతోనే ఆగిపోతాయా, ఇంకా సీనియర్స్ ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తుందంటున్నారు కొంతమంది నేతలు. మహబూబ్నగర్ జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత మర్రి జనార్దన్ కూడా కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఇష్యూ ఇప్పటికైతే బయటకు రాకున్నా గువ్వల బాలరాజు రాజీనామాతో పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి, ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది అన్న ప్రశ్నలు పార్టీ ఇన్నర్ గులాబీ లాబీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందన్న ప్రచారం తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి టైంలోనే గువ్వల బాలరాజు నిర్ణయం దేనికి దారి తీస్తోందన్న ఆందోళనలో కార్యకర్తల్లో మొదలైంది. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం ప్రస్తావన కవిత జైల్లో ఉన్నప్పుడే వచ్చిందన్న ప్రచారం కూడా ఉంది. ఈ విషయాన్ని కవిత కూడా స్వయంగా వెల్లడించింది. అయితే అధికారం పోవడంతో నేతల్లో నిరాశ మొదలైందన్న విమర్శ ఉంది. లోకల్ ఎన్నికల సమయంలో ఇలాంటి ముళ్ళు గుచ్చుకోవడం వల్ల పార్టీకి తీరని నష్టమంటున్నారు సీనియర్స్. ఎప్పుడూ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మీటింగులు నిర్వహిస్తున్న కేసీఆర్ అసంతృప్తితో ఉన్న నేతలను ఆపలేకపోతున్నారన్న అపవాదు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వారిని ఆపినా ఆగే పరిస్థితి ఉందా, ఎందుకు వారితో చర్చించడం లేదు, కావాలనే కొంతమందిని వదిలించుకుంటున్నారా, కష్టకాలంలో పార్టీని పట్టుకుని ఉండేవాళ్లే నేతలని అనుకుంటున్నారా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. గువ్వల బాలరాజు రాజీనామాతో బీఆర్ఎస్ పార్టీలో ఒకంత అలజడైతే చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది నేతలు కూడా క్యూలో ఉన్నారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఎవరెవరు నేతలు ఉన్నారు అనేటువంటి మాట లేదు. ఇవన్నీ కూడా పుకార్లు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఒక గువ్వల బాలరాజుతోనే ఆగుతుందా లేకపోతే ఈ పరంపర కొనసాగుతుందా అనేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, సో గువ్వల బాలరాజు ఆయన అధికారికంగా చెప్పేశారు, పార్టీ అంటే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఒక జాతీయవాదం భావంతో నేను పార్టీ వదిలి వెళ్ళిపోతున్నానని చెప్తూ బీఆర్ఎస్ పార్టీ తనకేం చేసింది. అండ్ 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు గువ్వల బాలరాజు. అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా వేశారు. ప్రస్తుతానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓటమి తర్వాత అఫ్కోర్స్ ఆయన నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా టికెట్ ఆశించారు. బట్ ఆ టికెట్ ఆయనకి ఇవ్వలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన కొంత పార్టీకి అంటుముట్టినట్టుగానే దూరంగానే ఉంటూ వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ప్రధానంగా ఆరోపణలు ప్రధానంగా అందులో ఉన్నటువంటి వ్యక్తి కూడా గువ్వల బాలరాజే. ఆ అంశం పైన కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఎస్, అప్పుడు కొంతమంది ఆ కొనుగోలు కోసం వచ్చారు. సో నాకు తెలియదు, కేసీఆర్ గారు డైరెక్షన్ ఇచ్చారు, ఆయన ఇచ్చినటువంటి టాస్క్ ని నేను అంటే ఫుల్ఫిల్ చేసిన. ఆ కార్ నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. అక్కడ ఏం జరిగిందో చూద్దామనన్నా. ఆ తర్వాత కర్త కర్మక్రియ మొత్తం కేసీఆర్ డైరెక్షనే, నాకేం తెలియదు, జరిగినట్టు ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నటువంటి నాయకుల్ని పట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కాపాడుకోలేకపోతుందా? అధికారంలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్ళిపోతే కేసీఆర్ ఏం చేస్తున్నారు? ప్రతిపక్షంలో అంటే ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కూడా వరుసగా క్యూ కడుతున్నారు. గువ్వల బాలరాజు తర్వాత ఇంకొక 3-4 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి అది ఆ పేర్లు మనం ప్రస్తావన తీసుకురాకపోయినా కానీ సో ఇంకో 3-4 కూడా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో పార్టీ కేడర్ రాను బలహీనపడుతుందా? పార్టీలో ఒక అభద్రతా భావం వచ్చిందా? మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ, బీసీ ఘోష్ విచారణ తర్వాత నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. సో రానున్న కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ మేడకు చుట్టుకోబోతోందా? ఇవన్నీ అంశాలు ఎదురవుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందా? గువ్వల బాలరాజు ఒక ఆడియో రిలీజ్ అవుతోంది. సో వాళ్ళు ఎట్లాగో విలీనం చేస్తారని చెప్పేసి ముందే వెళ్ళిపోతున్నారా? కనీసం పార్టీ పెద్దలు ఆపుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదా? ఇవన్నీ ప్రశ్నలు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్నాయి. మోర్ ఓవర్ అంతకంటే ముందు కవిత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, బీజేపీలో విలీనం కోసం ప్రయత్నాలు జరిగినాయి, జైల్లో ఉండగానే నేనే దాన్ని అడ్డుకున్నాను, ఆపాను,
అటు కవిత రాసినటువంటి లేఖ ఒకటైతే గనక రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీని ఉద్దేశించి కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు, కేవలం ఆపరేషన్ కగారు గురించి. సో అనుమానాలన్నిటికీ గోల బాలరాజు ఒక ఫైనల్ ఆన్సర్ ఇచ్చారనుకోవచ్చు. సో ఇట్లాంటి నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, మాజీల పరిస్థితి ఏమిటి, అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి, ఎన్ని ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, మాకు రెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. స్వామి, 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ జలదృశ్యంలో మొదలైనటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం బీఆర్ఎస్ దాకా వచ్చింది. 10 ఏళ్ల రాజకీయాన్ని అంటే 25 ఏళ్ల రాజకీయం, 10 ఏళ్ల అధికారాన్ని చూసింది. ఇప్పుడు పార్టీ పటిష్టత కోల్పోతోందా? ఒక 10 మంది గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం, ఇప్పుడు ఓటమి పాలైనటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. గువ్వల బాలరాజు ఇన్సిడెంట్ ని ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, ఒకటి భారత రాష్ట్ర సమితి పార్టీలో ఒకవైపు ఇప్పుడు కొత్త కుదుపుగానే దీన్ని చెప్పుకోవచ్చు. ఒకవైపు పార్టీ నేతలంతా కూడా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తుంటే, ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పైన గురిపెట్టి బీఆర్ఎస్ను రాష్ట్రంలో ఒకవైపు దీనికి సంబంధించి డీలా చేస్తే మాకు రాజకీయంగా ఫేస్ టు ఫేస్ పాలిటిక్స్ ఉంటాయని చెప్పేసి భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా బీఆర్ఎస్ను అదును చూసి దెబ్బ కొడితే తమకు రాష్ట్రంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీని దెబ్బ కొట్టినట్టు ఇక్కడ కూడా కొట్టొచ్చు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో గతంలో పార్టీ నుంచి వెళ్ళినప్పుడు, ఈటెల రాజేందర్ వెళ్ళినప్పుడు పార్టీ నుంచి పెద్ద మొత్తంలో నేతలు లీడర్స్ వెళ్తారని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆ స్థాయిలో అది సక్సెస్ కాలేదు. కొంత బండి సంజయ్ తర్వాత ఇప్పుడు ఈటెల రాజేందర్ మధ్యలో కొంత గ్యాప్ వస్తున్న తరుణంలో పార్టీని పటిష్టం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్ కొనుగోలు కమిషన్ కావచ్చు, పాలిటిక్స్ అన్ని కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఎదురుదాడి, రాజకీయంగా ఎదురుదాడి చేసుకుంటున్నారు. మధ్య మార్గంగా భారతీయ జనతా పార్టీ సందట్ల సడమేలాగా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఆయా నియోజకవర్గాలను టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకవైపు ఇటు ఖమ్మం కావచ్చు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. ఒకవైపు మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 సీట్లు ఒకవైపు బీఆర్ఎస్కి వస్తే మిగతా దాదాపుగా 11 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక స్థానంలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ఖమ్మం జిల్లాలో ఒకే ఒక స్థానం బీఆర్ఎస్ విజయం సాధిస్తే మిగతా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అధికారం రావడానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ ఈ జిల్లాలే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అయ్యాయి. ఇటు భారతీయ జనతా పార్టీకి ఉత్తర తెలంగాణలో బలమైనటువంటి క్యాడర్ ఉంది, బలమైన నాయకత్వం ఉంది, ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు. పార్టీకి కొంత అక్కడ సెటిలైట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ దక్షిణ తెలంగాణ మీద దృష్టి సారించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు పార్టీలో జరుగుతున్నటువంటి ప్రచారానికి కొంత వెనుక ముందు రాజకీయంగా శశపిశలు చేస్తున్నటువంటి నేతల్ని తమ బుట్టలో వేసుకోవడం కోసం ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఒక దృష్టి సారించి కనబడుతుంది. ఇందులో భాగంగా రీసెంట్గానే గత కొద్ది నెలలుగా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా, అక్కడ గతంలో ఎంపీగా పోటీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే పనిచేసినటువంటి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం అంటేనే ఏదో జరుగుతుందన్న చర్చ అయితే బయటకు వచ్చింది. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ టచ్లోకి వెళ్లారన్న ప్రచారం నాకు బలంగా సాగింది. ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కావచ్చు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా ఒకవైపు కల్వకుర్తి ఎమ్మెల్యే, ఒకవైపు జైపాల్ యాదవ్, వీళ్ళంతా కూడా బీజేపీ టచ్లోకి వెళ్లారు. వీళ్ళంతా కూడా త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పుడు కూడా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దీన్ని ఖండించారు. తాను మాకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, బీఆర్ఎస్ కేసీఆర్ వెంటే నడుస్తాను, తన రాజకీయాలు బీఆర్ఎస్తోనే సాగుతాయని చెప్పేసి మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేసినప్పుడు కూడా ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు నాయకులు కాపాడుకోలేకపోతుంది? అంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఓవర్ నైట్ డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఎక్కడ ఈ సఫికేషన్ జరుగుతుంది బీఆర్ఎస్ లో? ఎందుకు అధిష్టానం ఈ మాజీ ఎమ్మెల్యేలను పట్టించుకోలేకపోతుంది? పార్టీ క్యాడర్ ని పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి టైంలో నమ్మకంగా ఉండి 10 ఏళ్ల పాటు అటు ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు సైతం బయటకు వెళ్ళిపోతున్నారంటే ఎక్కడ క్లాష్ వస్తుంది అనుకోవచ్చు? అంటే చాలామంది తమ రాజకీయ అవకాశాలను వెతుక్కుంటూ వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ గాలివాట ఉంటే అటువైపు వెళ్ళే అధికారం సాధించుకోవాలి, తమ గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేసినట్టు కూడా కనబడుతుంది. రీసెంట్గా ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన తర్వాత
నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎంపీగా ఆయనతో పోటీ చేయించారు. అంతకుముందు మాజీ మంత్రి రాములు ఒకవైపు ఎంపీగా ఉండి ఒకవైపు బీఆర్ఎస్కు రాజీనామా చేసి తన కుమారుడు భరత్ని అక్కడ ఎంపీగా నిలబెట్టారు బీజేపీ నుంచి. ఆయన అక్కడ గతంలో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకవైపు మంత్రిగా పనిచేశారు. ఆయన బీజేపీలో అక్కడ బలపడుతున్న తరుణంలో గువ్వల బాలరాజు కూడా అక్కడ ఉన్నటువంటి తన ఈక్వేషన్స్కి అనుగుణంగా ఒకవైపు బీజేపీలోకి వెళ్తారా లేదనే విషయాన్ని స్పష్టం చేయకున్నప్పటికీ కూడా ఆయన బయటికి ఏదైనా ఆడియోల ద్వారా లీకులు వస్తున్నాయి తప్ప ఆయనతో ఒకవైపు కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పలువురు కాంగ్రెస్ నేతలు టచ్లోకి వెళ్లారు. ఆయనను రానున్న రోజుల్లో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి మల్లు రవి కాకుండా ఫ్యూచర్లో ఎంపీ క్యాండిడేట్గా ఆయనను అక్కడ సర్దుబాటు చేస్తారనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినబడుతుంది. ఇటు కాంగ్రెస్ కూడా ఆయన వైపు చూస్తున్నట్టు కూడా బయటికి చర్చలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆయనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు కోమారెడ్డి మాట్లాడినట్టు కూడా చర్చలు జరుగుతున్నాయి. దానికి తోడు పలువురు చాలా మంది సీనియర్ నేతలు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కాలంలో ఒకరిద్దరు ఎదిగిన నేతలంతా కూడా తమకు రాజకీయంగా రానున్న రోజులు అవకాశం వస్తుందో రాదో, ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం అవకాశం ఉంటుందో ఉండదో అని చెప్పేసి కూడా చాలా మంది ఆలోచనలో పడ్డారు. అలాంటి నేతలంతా కూడా ఇంకొక సినారియోని ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. ఒకవైపు సరే అంటే గువ్వల బాలరాజు ఓటమి పాలయ్యారు, మాజీ శాసనసభ్యుడు. ఇంకా కొంతమంది మాజీలు కూడా వెళ్ళిపోతున్నారు. బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్ లోకి వెళ్తారా అన్నది ప్రస్తుతానికి ఇది ఇక్కడ హోల్డ్ చేద్దాం. ఒకవైపు మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తుంది, భవిష్యత్తులో ఎంపీగా అకామిడేట్ చేసేటువంటి అవకాశాలు అని చెప్పేసి. సో భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం నడుస్తూనే ఉండగానే మాజీలు పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. ఏ పార్టీలో అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఏమైనా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికీ 3 మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సో ఎల్పీ విలీనం దిశగా అడుగులు ఏమైనా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అధికార పార్టీని మనం ఎక్కడ తక్కువ అంచనా వేయలేం. సో ఇప్పుడు కేసీఆర్ తో వెన్నంటూ ఉన్న వాళ్ళే బయటకు వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి గ్యారంటీ కూడా లేరు కదా. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? పరిస్థితుల్లో చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన చాలా మంది వెళ్ళినప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా గతంలో బీఆర్ఎస్లోకి ఏదైతే విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్ ఏ విధంగా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళకి అభివృద్ధి పనులు సహకరించారో ఇప్పుడు వెళ్ళినటువంటి 10 మంది విషయంలో అది జరగట్లేదు అనేది కూడా ఇప్పుడు చాలా మందిని పార్టీ మారకుండా ఆపింది అనేది కూడా బీఆర్ఎస్ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ. వారు ఒకవైపు ఇచ్చిన హామీలు వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవట్లేదు, చాలా మందికి పనులు ఇవ్వట్లేదు, పనులు కావట్లేదు. మాకు గతంలోనే బాగా ఉండే బీఆర్ఎస్లో ఉన్న ఒకటే, మాకు బయట ఉన్న ఒకటే పరిస్థితి అలాగే ఉన్నదని కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఒకవైపు మాట్లాడుతున్నారు. రెండుకి చెడ్డ రేవడిలా మా పరిస్థితి మారిందనేది కూడా పార్టీకి మారిన ఎమ్మెల్యేలు బయటికి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం బయటికి చెప్తున్నప్పుడు కూడా మిగతా వారు బయటికి పార్టీ మారకుండా ఉండడానికి ఇది ఒక కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి మొత్తం ఎల్పీ విలీనం కావాలంటే దాదాపుగా 21-22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ధైర్యం చేస్తుంది అనేది కూడా కొంత డౌట్గానే ఉన్నది. దీనికి తోడు చాలా జిల్లాలో కూడా అక్కడక్కడ 2-3 నాయకులు ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న వారంతా కూడా మాజీలంతా కూడా మాకు ఇక్కడ ఉంటే మరోసారి టికెట్ వస్తుందో రాదో, తమకు ఉన్నటువంటి వయసు రీత్యా కావచ్చు, ఇతర రాజకీయ అవసరాల రీత్యా కావచ్చు, తమకు టికెట్ వచ్చే పార్టీ వైపు వెళ్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది కూడా ఆలోచించే ఇలాంటి ఆలోచనలో పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇందుకు అంటే జాతీయ పార్టీలోకి వెళ్తా అంటే అది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా గేట్లు ఎత్తితే పూర్తిగా వచ్చి కలిసే ఛాన్సెస్ ఉంటాయని కూడా గతంలోనే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, మీడియా సమావేశం పెట్టి. మరి ఆ తర్వాత బీజేపీలో కూడా గతంలో ఎమ్మెల్యేలు పోయిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు వెళ్తున్నారు అన్నటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పటికే బీజేపీలో సఫికేషన్ మనం చూస్తున్నాం. కొత్త పాత లాంటి సిద్ధాంతం కనిపిస్తోంది. పాత వాళ్ళకే ప్రయారిటీ ఉండాలి, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకు పెత్తనాలు ఉండొద్దు అన్నటువంటి ఒక ఎపిసోడ్ ని ఈటల రాజేందర్ విషయంలో చూసినాం. మొన్న ఢిల్లీలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో కూడా బీజేపీలో కొత్తగా చేరినటువంటి వాళ్ళు డీకే అరుణ, లేదంటే కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, రఘునందన్ కానీ, అటు గోడెం నాగేష్ కానీ, మిగతా వాళ్ళు ఎవరైతున్నారు. సో అందులో మళ్ళీ కొత్త వాళ్ళు పోతే సఫికేషన్ కి తట్టుకోగలుగుతారా? ఏ ఉద్దేశంతో బీజేపీలోకి వెళ్తున్నారు? ఒకవైపు అధ్యక్షుడి ఎంపికలో కూడా బీజేపీ విషయంలో చాలా నెగిటివిటీ ఉంది ప్రజల్లో, బీసీలకు ఇవ్వట్లేదు, బీసీలకు అవకాశాలు లేవు అని చెప్పేసి. సో అట్లాంటి సందర్భాల్లో బీజేపీ వైపు చూడడం ఎంతవరకు కరెక్ట్? ఈ నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు క్రాంతి? శ్రీకాంత్, జనరల్ గా రాజకీయ పార్టీలు అంటేనే రాజకీయ నాయకులు అంటే కప్పదూకులు అంటారు, కప్పలతో పోలుస్తారు, ఊసతో పోలుస్తారు, గోడ మీద పిల్లితో పోలుస్తారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అన్ని నుంచి కూడా ప్రతిపక్షంలోకి రాగానే ఇంకో అధికార పార్టీలోకి మాట్లాడే సహజంగా కనిపిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా ఇట్లాంటి ఎన్నో, అంటే ఉద్యమ సమయంలో ఎన్నో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ఇది సహజే. మనం ఇప్పుడు పోయిన పార్టీలో చూస్తే అది సాధారణంగా జరిగే పరిస్థితి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రాంతి, మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నారు. రాజకీయ నాయకుల్ని కప్పలతో పోల్చారు. బాగా ఎండిపోయినప్పుడే కప్పలు బయటకు వెళ్ళిపోతాయి. సో బీఆర్ఎస్ ఏమంటుంది, ఉద్యమ పార్టీ, భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం అని వాళ్ళు చాలా స్టాండర్డ్ గా చెప్తున్నారు, ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడుతున్నారు. సో వీళ్ళు బీజేపీలో విలీనం కాబోతుందని చెప్పేసి ముందే వెళ్ళిపోతున్నారు. సో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఎండిపోయినట్టు కనిపిస్తుంది గువ్వల బాలరాజు మాటల ప్రకారం. అంటే మీరు అన్నదాన్ని బట్టి కొంత నాకు డౌట్ వచ్చింది.
మనం చూసినట్లయితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2018లో దాని పరిస్థితి ఏంటి, ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. కానీ ఆ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితితో పోల్చుకుంటే ఈ రోజు బీఆర్ఎస్ పరిస్థితి 100 రెట్లు మెరుగ్గా ఉన్నట్టు మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ 1980s లో కేవలం పార్లమెంట్ లో 2 స్థానాలు మాత్రమే ఉండేవి. అలాంటిది ఈ రోజు దాదాపు 3 సార్లు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తుంది. ఆ తర్వాత అనేక సార్లు అధికారంలోకి వచ్చింది. రాజకీయ పార్టీలని ఎప్పుడు కూడా మనం పూర్తిగా పోతున్న అనడానికి లేదు. ఇంకోటి ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇంకొంచెం ప్రజల్లో మద్దతు ఉంటుంది. దీనికి కొత్త నాయకులు అవసరమైతే తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు బీఆర్ఎస్ ఉన్నాయని కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు జనరల్ గా పార్టీల నుంచి రాజకీయ నాయకులు మారడం సహజం. కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే ప్రస్తుతం ఒక భిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీలో కానీ బయట నాయకులు వచ్చినప్పుడు 2 పార్టీలు కూడా కొత్త పాత వాళ్ళతో సమస్యలు ఎదుర్కొంటుంది. ప్రధానంగా మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసినట్లయితే పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరగానే అక్కడ ఎగ్జిస్టింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్ కాటా శ్రీనివాస్ వర్గానికి మైపాల్ రెడ్డి వర్గానికి ప్రతిరోజు వర్గపోర్లానే నడుస్తూ ఉంది. ఏ కార్యక్రమాన్ని కూడా కలిసి చేయలేని పరిస్థితి ఉంది. ఒకరికొకరు డి అంటే డి అనేటువంటి కాటా శ్రీనివాస్ వర్గం ఏకంగా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద వర్గీయులు దాడి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అంతేకాకుండా ప్రేమ్ సాగర్ జీవన్ రావు గారి పరిస్థితి కూడా చూడొచ్చు. మనం జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్రాంతి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు పోతున్నారు, కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పోయినారు ఆల్రెడీ. బట్ ఇక్కడ ఒక వర్గానికి చెందిన వాళ్ళు పోతున్నట్టుగా భావించాలా, లేదంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులే ఒక అభద్రతా భావంతో పోతున్నట్టుగా భావించాలా? ఎవరి వర్గం నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎక్కడ సఫికేషన్ జరుగుతుంది అనుకోవచ్చు? పోయిన నాయకులకి వర్గాలతో సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ సఫికేషన్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే వారికి ఉన్న వ్యక్తిగత సమస్యలు కానీ ఇంకొక వేరే వేరే కారణాలతోటి బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళారు. కానీ వెళ్ళిన వాళ్ళకి పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళు వెళ్ళిన పర్పస్ అయితే నెరవేరడం లేదని మనకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఏమన్నా నిధులు రావడం కానీ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కానీ అవన్నీ కూడా ఎక్కడ కూడా మనకైతే స్పష్టంగా అటు అధికార పార్టీలో గెలిచిన వాళ్ళకి కానీ లేదా ప్రతిపక్ష పార్టీ నుంచి అందులో చేరిన వాళ్ళకి కానీ పెద్ద తేడా ఏదైతే ఏం కనిపించలేదు. నిధుల కేటాయింపులో కానీ పార్టీలో వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యంలో కానీ ఎక్కడ మనకు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు? ఓవైపు ప్రధాన ప్రతిపక్షంగా గ్రౌండ్ లోకి వచ్చి పోరాడుతున్నటువంటి క్రమంలో ఎందుకు గోల బాలరాజుతో పాటు ఇంకొక 3 పేర్లు వినిపిస్తున్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి దాన్ని ఖండించారు. ఆయన పోవట్లేదు, కేసీఆర్ తో ఉంటా అని చెప్తున్నారు. ఎందుకు ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నారు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. గోల బాలరాజు విషయంలో కూడా ముఖ్యమంత్రి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి అటు బీజేపీలోకి వెళ్తారా, ఇటు కాంగ్రెస్ లోకి వెళ్తారా? బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అన్నది ఒక వర్షన్ బలంగా వినిపిస్తోంది. జాతీయవాదం ఉన్నటువంటి పార్టీలోకి వెళ్తాం అన్నమాట. సో కాంగ్రెస్ లోకి ఆహ్వానం లేని చెప్పి కోమటిరెడ్డి పిలిచారన్నది ఇంకో వాదన వినిపిస్తోంది. మన కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, ఈ ఎపిసోడ్ ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ రాను గ్రౌండ్ లో బలంగా తయారవుతుంటే క్యాడర్ లో బలహీనంగా మారుతుంది, ఎట్లా చూడొచ్చు? రైట్ శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఈ 2023లో దాదాపు 39 స్థానాలు అంటే బీఆర్ఎస్ అగ్రనాయకులంతా కూడా కేసీఆర్ తో పాటు కూడా ఖచ్చితంగా ఉన్న స్థానాలన్నీ మేమే కైవసం చేసుకుంటాం, ఖచ్చితంగా మరొకసారి అధికారంలోకి వస్తామని చెప్పారు. కానీ ఒక్కసారిగా పూర్తిగా ప్రజలు మాత్రం 39కే మ్యాండేటరీ ఇచ్చి ఆపేసిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా 60 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని పూర్తిగా సుస్థిరం చేసుకోవాలనే నేపథ్యంలో మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకున్న పరిస్థితి. అంటే వారు చేర్చుకోలేదని చెప్తున్నప్పటికీ కూడా చేర్చుకున్న పరిస్థితి. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు అంటే 39 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడిన పరిస్థితి కనబడ్డది. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా మేము గేట్లు తెరిస్తే ఖచ్చితంగా ఉన్న వాళ్ళంతా కూడా మా పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్పిన సందర్భం. కానీ అనివార్యంగా కొన్ని కారణాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక మేము ఖచ్చితంగా కేసీఆర్ తోటే ఉంటామని చెప్పిన పరిస్థితి కనబడ్డది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక కేసీఆర్ ఒక్కసారిగా ప్రజల్లోకి వస్తాడు, ప్రజలను ఇక రెగ్యులర్ గా ప్రజల మధ్యలోనే ఉంటాడు, ప్రజా సమస్యలపైన నిరంతరం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు రేపు పొద్దున 8వ తారీఖు రోజు కరీంనగర్ లో భారీ బహిరంగ సభ పెట్టిపోతున్నారు. మొన్న జిల్లా పక్కనే వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 25 సంవత్సరాల రజతోత్సవ సభ నిర్వహించారు. ఒకవైపు పార్టీ
గ్రాఫ్ లెవెల్ పెంచుకునేటువంటి పరిస్థితుల్లో నాయకులు ఎందుకు పార్టీని వదిలి వెళ్లాల్సి వస్తుంది పరిస్థితి? వీళ్ళని కాపాడుకునేటువంటి పరిస్థితి కేసీఆర్ చేయట్లేదా? లేదంటే రెండు వర్గాలు కేసీఆర్ ని కాదని కేటీఆర్ లేదంటే హరీష్ రావు లాంటి ఒక సినారియో క్రియేట్ అయిందా? కవిత ఎఫెక్ట్ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? రైట్ క్రాంతి, మీరు అన్నట్టుగా 3 వెర్షన్స్ ఉన్నాయి. ప్రధానంగా కేసీఆర్ బయటకు రాకపోవడం ఒకటి, అంటే సమన్యాయ లోపం. కేసీఆర్ బయటకు వస్తే ఖచ్చితంగా ఈ నాయకులంతా కూడా ఒక దగ్గరికి వచ్చి ఐక్యతతో ముందుకెళ్తారనేది కూడా ప్రధానంగా వినిపించిన నేపథ్యం. కానీ కేసీఆర్ బయటకు రాకపోవడం, తర్వాత కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వర్గం 2 వర్గాలుగా విడిపోయాయి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చ. దాంతో పాటు చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ మొన్న ఒక్కసారిగా మేమిద్దరం కలిసే ఉన్నామని చెప్పారు. కానీ హరీష్ రావు కేటీఆర్ వర్గం ఒకవైపు అయిపోతే మరొక వైపు కవిత జాగృతికి సంబంధించి పూర్తిగా ఆమె జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కసారిగా నేనేంటో చూపిస్తాననేది బయటకు వచ్చిన తర్వాత చెప్పింది. కానీ కవిత ఒక్కసారిగా కవితను పక్కన పెడుతున్నారు. కవితను పూర్తిగా ఎవరు కూడా మద్దతు ఇవ్వట్లేదు అనేది కూడా కవిత ఒక్కసారిగా పార్టీకి దూరం అవుతూ వస్తుంది. ఇక కేటీఆర్ కి కవితకు మధ్యలో గ్యాప్ అనేది కూడా స్పష్టంగా తెలిసింది. కవిత కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు వర్షంతో పాటు ఇటు ప్రధానంగా కాళేశ్వరం అంశము, అదేవిధంగా గతంలో కవిత ఇష్యూకి సంబంధించి లిక్కర్ కేసుకి సంబంధించిన అంశమే ఇక పార్టీలో విచ్ఛిన్నం కాబోతుంది. పార్టీకి సంబంధించి ఇక చాలా మందిని అరెస్టు చేయబోతున్నారు. అగ్రనాయకులంతా కూడా జైలుకి వెళ్ళబోతున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో ఇక బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా వారంతా కూడా సరెండర్ అవుతున్నారు. ఇప్పటికీ ఇటు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశము, అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించిన అంశము ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ ప్రచారం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు కార్యకర్తల్లో అదేవిధంగా నాయకుల్లో కూడా ఒక డైలమాలో పడిపోయిన పరిస్థితి కనబడింది. నాయకులు ఎటువైపు వెళ్ళాలి? ఒకవేళ పార్టీలోనే కొనసాగితే ఇప్పటికే 10 మంది పార్టీ నుండి విడిపోయిన పరిస్థితి, మరొక మారు గేట్లు తెరిస్తే అంతా కూడా బీజేపీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే మా పరిస్థితి ఏంటిది అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఉంది. అందులో కాళేశ్వరం నిన్ననే ఘోష్కు సంబంధించిన అంటే కమిటీకి సంబంధించి ఇప్పటికే నివేదిక ఇటు ప్రభుత్వానికి అందజేసింది. క్యాబినెట్ కి సంబంధించి కూడా ఆమోదించిన నేపథ్యంలో ఒక్కసారిగా కేసీఆర్ జైలుకి వెళ్తారు, లేదంటే హరీష్ రావు జైలుకి వెళ్తారు అన్న నేపథ్యంలో ఇక అగ్రనాయకులే జైలుకి వెళ్తున్న నేపథ్యంలో పార్టీని కాపాడే పరిస్థితి ఎవరిపైన ఉంటుంది? పార్టీకి సంబంధించి పూర్తిగా పార్టీలో మనుగడ ఉంటుందా లేదా అన్న నేపథ్యంలోనే గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడుతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చాలా మంది లోపల చెప్పకపోతున్నప్పటికీ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ప్రశాంత్ ఫర్ జాయినింగ్. సో ఒకవైపు ఇప్పటికే అటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, అటు ఈ రేసు, ఇటు ఇంకా అటు గొర్రెల స్కామ్ కానీ విద్యుత్ స్కామ్ కానీ రకరకాల ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే అటు కేటీఆర్ వర్సెస్ కవిత లాగా ఒక ప్యారలల్ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ